ఏదైతే అవసరమో ఒక అర్బన్ ఏరియా పెరగాలన్నా, ఒక నగరం పెరగాలన్నా వాళ్ళకి ఇచ్చిన వాటి నిర్దాక్షిణ్యంగా లాగడం, దాన్ని కూడా ఫైనల్ ముగించేశాడు. ఒకప్పుడు ఇది 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం అయితే పెద్ద ఇదే అయిపోయింది. ఏమి కావట్లా. ఎందుకంటే ఈయన దాన్ని దాటి ఇంకేదో ప్రచారానికి వీటిని ప్రశ్నిస్తున్నామని ప్రతిరోజు. మరి మేము సహజంగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడికి గొడ్డల్లాగే కనపడతారు, కత్తిలాగా కనపడతారు, ఇంకొక దానిలాగా కనపడతారు. తన పాలిట మేము విలన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మీ దోచుకోవడానికి మేమేదో చేస్తుంటే మీరెందుకు వీటన్నిటి బయట పెడతారు? మీరు ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్తారు? మీకేమన్నా కొంతన్నా ఆలోచన లేదా? సైకోల మాదిరి ఉన్నారు అని చంద్రబాబు నాయుడుకి అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన విలన్కి అలాగే అనిపిస్తుంది. వీళ్ళు ఏదైతే మంచి చెప్తారో, ఏదైతే మంచి జరగాలని కోరుకుంటారో, మంచి కోసం నిలబడతా ఉంటారో, వాళ్ళు విలన్ లాగా కనపడతారు, వాళ్ళు సైకోల్ లాగా కనపడతారు, గొడ్డల్లాగా కనపడతారు, కత్తిలాగే కనపడతారు. అందుకే రోజు అదే అంటున్నారు. దీనికి మేము రియాక్ట్ కావాలని అనుకుంటున్నాం. మేము దానిలాగా ఈ ఇష్యూస్ మీద అవుతాం. ప్రజలు ముందు గమనించాలి. రాష్ట్రం మొత్తం అద్దాల కోసం 2500 కోట్లయింది. దానికి ఏమన్నా అది అసలు ప్రజల సొమ్ము అంటే అంత ఇదిగా ఉందా?